అన్నా నమస్తే అన్న. దయచేసి కూటమి నాయకులారా మీకు చేతులెత్తి మొక్కుతున్నా, మెడికల్ కాలేజీలు జగనన్న తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు, వీలైతే ఇంకొక 3 మెడికల్ కాలేజీలు మీరు కట్టండి. మీ పేరు చెప్పుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీకు చేతులెత్తి మొక్కుతారు. దయచేసి జగనన్న తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయకండి. బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలు చదువుకోవాలంటే, పేద విద్యార్థులు డాక్టర్ చదువు అంటే లక్షలు, చాలా లక్షలు పోస్తే కానీ డాక్టర్ అవ్వలేడు అనేసి అందరూ భావన. అదే ఖర్చు కూడా ఆ విధంగా అవుతుంది. కానీ ఈ మెడికల్ కాలేజీలు ఉంటే వాళ్ళు చదువుకునే అవకాశం దొరుకుతుంది, ఫ్రీ సీట్లు దొరుకుతాయి. దయచేసి మెడికల్ కాలేజీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నా, దయచేసి జగనన్న తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చెయ్యకండి. పేద ప్రజల డాక్టర్ అవ్వాలనుకునే కోరికను మాత్రం చంపకండి. ప్లీజ్ మీకు చేతులెత్తి మొక్కుతున్నా. మీరు వీలైతే ఇంకొక 4 మెడికల్ కాలేజీలు తీసుకొని రండి, మీకు దండం పెట్టి పూజ చేసుకుంటాం. అంతే తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపండి, ప్రైవేటు పరం చేయకండి. దీనివల్ల పేద ప్రజలు వైద్యపరంగా ఇబ్బంది పడతారు. చదువుకుందాం, డాక్టర్ చదువుకుందాం అనుకునే విద్యార్థులు వాళ్ళ ఆర్థిక స్తోమత లేక వాళ్ళు బలైపోతారు. దయచేసి జగనన్న తెచ్చిన మెడికల్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు పరం చేయకండి. ప్రతి ఒక్కరూ దీన్ని సపోర్ట్ చేయండి. ప్రైవేటు పరం అవ్వకుండా ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి. నమస్తే అన్న.